ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ టాపిక్కి చాలామంది రిలేట్ అవుతారు. కానీ వన్స్ దాన్ని మనం క్రాస్ చేస్తే లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, చాలా గ్రోత్కి ఛాన్స్ ఉంటుంది. అదే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనగానే అందరూ ఇంట్రావర్ట్స్ కమ్యూనికేట్ చేయలేరు, ఎక్స్ట్రావర్ట్స్ మాత్రమే కమ్యూనికేట్ చేయగలరు అంటారు. బట్ నేను ఒక ఇంట్రావర్ట్, అస్సలు ఏ విషయాన్ని కూడా బయటికి చెప్పను. కానీ నా కమ్యూనికేషన్ స్కిల్స్ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఈ జర్నీలో నాకు తెలిసింది ఏంటంటే, ఒక మంచి కమ్యూనికేటర్ అవ్వాలంటే అసలు ఎక్స్ట్రావర్ట్గా మారాల్సిన అవసరమే లేదు. ఇంట్రావర్ట్గా ఉంటూ మంచి కమ్యూనికేటర్గా అవ్వచ్చు. సో ఈ లాంగ్ జర్నీలో నేను నేర్చుకున్న టిప్స్ మీకు చెప్తాను. నాకు చాలా మందితో మాట్లాడడం అంటే భయం ఉండేది. న్యూ పీపుల్ని కలవడం, కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడం, ఈవెన్ సింపుల్ క్వశ్చన్స్ అడగడం కూడా కష్టంగా అనిపించేది. బట్ ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. ఇదంతా ఎలా జరిగింది? అదే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంట్రావర్ట్ అవ్వడం ప్రాబ్లం కాదు. చాలామంది ఇంట్రావర్ట్ అంటే కమ్యూనికేషన్ వీక్ అని అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ. అసలు ఇంట్రావర్ట్ అంటే ఎవరు? ఎనర్జీని వాళ్ళు డిఫరెంట్ వేస్లో రీఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ఐ స్టార్టెడ్ స్మాల్. నేను ఫస్ట్ నుంచి స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వలేదు. చిన్న స్టెప్స్తో స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, షాప్కి వెళ్ళినప్పుడు క్లియర్గా మాట్లాడడం, క్లాస్లో డౌట్స్ అడగడం, ఫ్రెండ్స్తో కాన్వర్జేషన్స్ కంటిన్యూ చేయడం. సో ఇలా స్మాల్ థింగ్స్తో స్టార్ట్ చేశాను. స్మాల్ విన్స్ బిల్డ్ బిగ్ కాన్ఫిడెన్స్. సెకండ్ వన్, ఐ స్టాప్డ్ వరింగ్ అబౌట్ జడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్ అనేది మన లైఫ్లో ఉన్న బిగ్గెస్ట్ వరీ. ఎందుకు అంత కన్సర్న్గా ఫీల్ అవుతామో అర్థం కాదు మనకి. నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఏమనుకుంటారు అనే థాట్. కానీ ఒక రోజు నాకు అర్థమైంది, పీపుల్ ఆర్ బిజీ థింకింగ్ అబౌట్ దెమ్ సెల్ఫ్. మన మిస్టేక్స్ మనం అనుకున్నంత పెద్ద ఇష్యూస్ కాదు వాళ్ళకి. సో డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ పీపుల్స్ జడ్జ్మెంట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఐ స్టార్టెడ్ రికార్డింగ్ మై సెల్ఫ్. నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రికార్డింగ్ చాలా ఆక్వర్డ్గా ఉంది. కానీ ప్రాక్టీస్తో వాయిస్ ఇంప్రూవ్ చేశాను, కాన్ఫిడెన్స్ పెరిగింది, ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అయింది. సో ఇలా నేను స్మాల్ స్టెప్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఐ లెర్న్ టు లిసన్. మనం అనుకుంటాం కమ్యూనికేషన్ అంటే ఎక్కువ మాట్లాడడం అని, కానీ కాదు, మంచి లిజనర్ అవ్వడం. పీపుల్ లైక్ పీపుల్ హూ లిజన్స్. నేను ఆన్సర్ చెప్పడానికి కాకుండా అర్థం చేసుకోవడానికి వినడం స్టార్ట్ చేశాను. అప్పుడే మీ చుట్టూ ఉన్న పీపుల్కి మీరు నచ్చుతారు. ఇట్స్ నాట్ అబౌట్ లిజనింగ్, ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్. ఫిఫ్త్ పాయింట్, ఐ ప్రాక్టీస్ ఎవ్రీ డే. సో యాజ్ ఐ ఆల్వేస్ యూస్ టు సే దట్ ఇట్స్ నాట్ అబౌట్ మోటివేషన్, ఇట్స్ అబౌట్ హ్యాబిట్. ఆల్వేస్ బిల్డింగ్ ఎ హ్యాబిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. సో కమ్యూనికేషన్ ఒక స్కిల్ లాంటిది. బాస్కెట్బాల్ లాగా, కీబోర్డ్ లాగా ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్ అవుతుంది. డైలీ కొంచెం మాట్లాడినా కొంచెం బెటర్ అవ్వచ్చు. సో మీరు ఇంట్రావర్ట్ అయితే మీలో ప్రాబ్లం ఉందని అనుకోవద్దు. కమ్యూనికేషన్ కాన్ఫిడెన్స్తో రాదు, ప్రాక్టీస్తో వస్తుంది. నేను ఇంప్రూవ్ అయ్యా, మీరు కూడా పక్కా ఇంప్రూవ్ అవుతారు. ఒక కాన్వర్జేషన్తో స్టార్ట్ చేయండి. ఇంట్రావర్ట్గా ఉండడం వీక్నెస్ కాదు. సైలెంట్గా స్టార్ట్ పర్లేదు. గ్రో అవ్వడం ఒక సూపర్ పవర్. సో వాటిని స్మాల్ స్టెప్స్తోనే అచీవ్ చేయగలం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే subscribe to the channel Med with Ted. This is Harshita signing off. Thank you so much.